హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌండ్ తగ్గడం. మేమైతే ఈరోజు శ్రీశైలం పోతున్నాము. నేను అన్న మహేష్ అన్న మా ఫ్రెండ్ అయినా. హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ డాన్స్ అది మాదే ఉండే. ఫస్ట్ వీడియో మా ఫ్రెండ్స్ తోనే చేసిన ఫస్ట్ వీడియో. ఎందుకంటే అందరు ఇవాళ అయితే శ్రీశైలం పోతున్నాము. శ్రీశైలం నుంచి మహానంది టు నంద్యాల, మా నంద్యాల ప్లస్ అక్కడ నుంచి మళ్ళీ జోగులాంబ టెంపుల్. ఇక రేపు వరకు సాయంత్రం వరకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. రేపు నైట్ వరకు మంచి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మంచి వాతావరణం కూడా మంచిగా ఉంది, అనుకూలంగా ఉంది మాకు. ఇక అన్న నేనైతే పోతున్నాం, అన్న ఫ్యామిలీ. క్లైమేట్ కూల్ ఉంది, మురళి అన్న వేడిగుండు. నీలో అంత వేడుందా? ఇట్లా ఇంకా మా మహేష్ అన్న కూతురు. ఏం పేరు పెట్టనేది? ఏం పేరు? చుట్కీ. సహస్ర. నీట్ నేమ్ చుట్కీ. నీక్ నేమ్. హాయ్ చెప్పు అందరికి. సరిపోయింది. ఇక మనడు హాయ్ మురళి. బై ఫ్రెండ్స్. ఇందాక తీస్తా కానీ ఏం పేరు నీ పేరు? ధ్రువ అంట. ధ్రువ లెక్కన ఉన్నాడు కదా. ఇంతకుముందు ఏమన్నారు? బబ్బు. చదరాచుకోలే అంట. అందరిని పొద్దున్న నుంచి రెడీ చేసిన అన్న. అది పెట్టలేగా వీడియో? వద్దనుగా. చాలా డీప్ ఉందన్న వీడియో. అందరు పరిశాన్ అయిపోయి మాకు తెలుసులేరా, ఎక్కువ వచ్చేస్తాయి. ఏడ్చుకుంటారు పాపం. ఆ గరీబుని చూసి అందరు ఏడుస్తారు. ఇదో మళ్ళీ అందరు వచ్చేసారు. హాయ్ ఎప్పుడు ఒకసారి. ఇక బబ్బుగాడు వచ్చాడు. కనిపించలేరా మీరు? అయ్యో పాపం. ఇంతమంది వచ్చారు. బయలుదేరుతున్నాము. నడరా బాబు. ఇక మావాడు యూట్యూబర్ అంట, పెట్టి 1 year అవుతుంది. ఎంతమంది వచ్చారు లైక్? ఒక్క లైక్ వచ్చింది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక లైక్ 3 views. ఏదైనా ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈడ మా మామ, ఈడ మా పెద్ద డాడీ, ఆడ మా చెల్లె, మా మమ్మీ, మా అక్క, అందరు ఫ్యామిలీ పోతున్నాం. వినాయక కార్టికల్స్ ఎవరికైనా కావాలంటే కూడా రావచ్చు. ఈ యూట్యూబ్ వీడియో చూసి మురళి అన్న పేరు చెప్తే 30% డిస్కౌంట్ వస్తుంది. ఇది బావాలది షాపు, శ్రీ వినాయక కార్టికల్స్. ఇగో మీరు యాక్సరీస్ కానీ, సీట్ కవర్లు కానీ, కార్కి సంబంధించిన ఏవైనా సరే మనకు అవైలబుల్. మన పేరు అయితే డిస్కౌంట్ కూడా వేసాడు. పిల్లర్ నెంబర్ ఏంది బా? ఇది పిల్లర్ నెంబర్ 117 అత్తాపూర్. మన ఇక్కడ నాలా దాటగానే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఏషియన్ థియేటర్ కింద ఉంటుంది అడ్రస్ వచ్చేసి. మీరు ఏమైనా కావాలంటే రావచ్చు, అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. బసే సార్ ఎయిర్ఫ్లో ఉండండి. బసే మనం ట్యాంక్ కూడా చాలా ఫుల్ చేయదు, ఎందుకంటే అలా ఎయిర్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బండి ఆపుట్ అయిపోతుంది ఎయిర్ వచ్చేసి. కొంచెం తక్కువ పెట్టుకుంటే బెటర్ మనకే. నాకు అట్లా 2 సార్లు అయింది, ఎయిర్ ఫుల్ అయిపోయింది, బండి కూడా ఆగిపోయింది. ఎంత వచ్చింది? మనము బిల్ ఏం తీసుకుంటున్నామంటే రీజన్ వచ్చేసి మళ్ళీ ఏమన్నా డీజిల్లో ఫాల్ట్ కానీ, మన ఏమైనా కంప్లైంట్ చేయాలి కానీ మనకు బిల్ కావాలి. ఈ మధ్య బిల్ ఎవరు తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఏమైనా ఫాల్ట్ అయిందనుకో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి రాదు. మనకు అవన్నీ ఉంటేనే కంప్లైంట్ చేయడానికి వస్తుంది. మాకు తెలుసులేరా. మీటర్లో దాకో మధ్యలో మా మురళి అన్నకి ఒక టీ బ్రేక్ ఉంటుంది. మురళి అన్న టైర్డ్ కనిపిస్తారు కొంచెం. అందరికి ఉంటుంది టీ బ్రేక్. అందరికి సారీ. ఇప్పుడు వచ్చేసినాం గాయ్స్ టోల్ గేట్ లో. ఆడుకుంటారు. మనం పోయేది లేదా? టెంపుల్ ఇక్కడ ఆచారం ఏంటంటే టెంపుల్ కి రాగానే డైరెక్ట్ టెంపుల్ కి వెళ్ళరు. ఇలా టెంపుల్ చుట్టూగా ఒక రౌండ్, ఒక్కొక్కరు 2 రౌండ్లు 3 రౌండ్లు
అన్నా? ఆ. ఇంత దూరం చూపెట్టి కొడుతాను అంతే. మరి అన్ని గంటలు లైన్లో ఉన్నాయి డాడీ జైబోల్ కడతాలు మతమ్మా కే జై అన్షాతో అటే అన్షాతో చు 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 చుట్కీ వచ్చింది చుట్కీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం బోల్ బజరంగ్ బలికి హనుమాన్ వారి విగ్రహం ఎక్సలెంట్ గా ఉంది ఈ ఊరకే ఉంటుంది మనమైతే రీచ్ అయిపోయినాం, పైకి వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఘాట్ ఎక్కేసిన. ఫుల్ భయపడ్డది కదా. నేనైతే భయపడ్డా గాయ్స్, ఘాట్ ఎక్కేసిన. బ్యాక్ సైడ్ అయితే వ్యూ చాలా ఖతర్నాక్ ఉంది. ఈ నుంచి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. మనమైతే ఉమామహేశ్వరం అయితే రీచ్ అయిపోయినాం కదా. దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ నుంచి బయలుదేరుతున్నాము, కూర్చుంటున్నాం మన వాళ్ళంతా. ఫ్రెండ్స్ మాకైతే కూడా పాము అనిపించింది. అరే పావనా? అరే హట్రే బాబు అరే పావేనా? జూమ్ కర్ డాడీ. పాము అయితే కనిపించింది. చాయ్ కూడా బాగుంది కదా. ఎవరైనా శ్రీశైలం వచ్చిన టీ కార్నర్కి అయితే రండి, బాగుంది టీ అయితే. చెక్ పాయింట్, ఫస్ట్ చెక్ పాయింట్ కాడ మనం ఘాట్ అయితే ఎక్కడైతే ఎక్కుతామో ఆనే స్టార్టింగ్ పాయింట్. బండి అయితే జంగల్లో ఆపి నాకు కావాలని చిన్న ప్రాంక్ చేద్దామని ఎవరైతే బండి దిగుతలేరు. ఇగో ఈ అడవిలా అన్నా మహేషనా, ఓ వాళ్ళు దిగుతలేరు చూసినావా? ఇంత జంగాలు ఉంది, అందరు బండ్లకి దిగుతలేరు భయపడి. ఏమైనా దిగుతారో కిందికి? దిగాలా నా కిందికి? నేను ఒక్కనే దిగాలా? అన్ని డోర్ లోపల కూర్చుంటారా? హాయ్ ఫ్రెండ్స్, మా దిగు పాప, చుట్కీ దిగు కింది. నేను దిగా. అయితే ఏమవుతుంది? డాడీ దిగు చుట్కీ. బాగా చుట్కి సీట్ కాల్తీ బా దిగు నువ్వు కూడా. అరే దోమల పెంట కదా వచ్చినాం మనం. ఇప్పుడు చిప్స్ ఒకలా తీసుకొని తింటున్నాం మనం, టైం పాస్ చేస్తాం. ఇంకా ఈ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. 30 కిలోమీటర్స్ వెళ్ళిపోయినామంటే శ్రీశైలం రీచ్ అయిపోతాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే పర్షియన్ బాయ్స్ కోటికి ఉంది. మేము దోమలపెంట దగ్గర దాటిన తర్వాత రైట్ సైడ్లో కోటికి కనిపించింది. పర్షియన్ బాయ్స్ వాళ్ళది. అన్న అయితే ఉండేడా, అన్నతో అడుగుదాం. మన కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్న, మురళి తెలుగు యూట్యూబర్ అని ఉంది. మనం కూడా అన్ని కొంచెం మొన్న పెడదాం. మనం కూడా వచ్చినాం, నా కూడా జీరో ఒకటి. ఇది పట్టుకో. ఫోటో తీసాం, వీడియో తీసాం. ఫోటో తీసి థ్యాంక్ యూ. మార్నింగ్ వచ్చిన సరేనా, థ్యాంక్ యూ, బాయ్. ఏయ్ ఆగు.
ఇది వాళ్ళ ఇల్లు చూసినావు బాబాయ్ పరేషాన్ బాయ్స్ వాళ్ళ జీబీ ఇగో ఎవరికైనా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే వ్యూ ఎట్లా చూసండి, ఎక్సలెంట్ ఉందిలే. అయితే తీసుకున్నాము. నైట్ కొంచెం లేట్ అయింది, రూమ్ దొరకలేదు సిస్టంగా, బాగా టైట్ అయిపోయింది. ఫుడ్ కూడా కొంచెం దొరకడానికి టైం పట్టింది లైట్గా. ఇక 11 o'clock అయితే మాకు కింద దొరికింది, పైన కూడా కాదు, కింద రావాలి. ఈ నుంచి 1 కిలోమీటర్ దూరంలో శ్రీశైలం. అక్కడ నుంచి కిందికి వచ్చి అదే రూమ్ తీసుకున్నాం. 2 రూమ్లు దొరికినాయి మనకి. రూమ్స్ ఇగో ఇందులో అయితే రూములు దొరికినాయి మనకి. పాతాళేశ్వర సదన్. మనం శ్రీశైలం ముంగట టెంపుల్ ముంగటనే ఉంటుంది ఆఫీసు. ఆడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మనకు రూమ్లు ఇస్తారు. సిఆర్ ఆఫీసర్ ఉంటుంది, ఆడ పోయి ఎంక్వైరీ చేసి ఇక్కడ రూములు ఉన్నాయి చెప్పేస్తారు. ఇక్కడ ఉంటే మనం ఇక్కడ రావచ్చు. అక్కడ పే చేసి ఇక్కడికి రావాలి. అక్కడ పే చేయాలంట. అన్ననే పోయింది నైటు. ఒక్క రూమ్కి 500. 2 beds పర్లేదు. ఏమన్నా 2 రూమ్లు తీసుకున్నాము. 500,000 రూపీస్ డిపాజిట్, 1000 రూపీస్ పే చేసేసినాం. 1000 రూపీస్ మనకు రిఫండ్స్ వస్తాయి. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. రూమ్ అయితే బాగుంది కదా. 2 బెడ్లు, 2 ఫ్యాన్లు, నాట్ బ్యాడ్. మావాడు మా ఆయనకల్లా ఉండి రాత్రి హాయిగా అని ఒకటే పెట్టింది. పడుకుంటున్నాం. దారా అయ్యో మావన్ పేరు కూడా బబ్బే. నిక్ నేమ్ బబ్బు, రియల్ నేమ్ ధ్రువ. ధ్రువ చెప్పురా అదరా, ఇవి చెప్పరు కదా. నేనేం చెప్తున్నా అదే నువ్వు చెప్పాలి. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం సైడ్లో. మేము చాయ్ దానికి అయితే పోతున్నాము ఫ్రెండ్స్. మనమైతే ఫ్రెష్ అప్ అయితే పోతున్నాము దర్శనానికి. వీళ్ళు మన వాళ్ళందరూ, మా బావ, మా అక్క, మా ఆంటీ, ఇంకా కూడదమ్మ, అన్న, వదిన వాళ్ళు. టీవీ నేనేం కాదే, యూట్యూబ్ వీడియో. బబ్బుగాడు పొద్దుగానే ఇంకా దర్శనం ఇస్తున్నాం. ఏమో చుట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముంగడ కనిపిస్తుంది అయితే మనకు. రష్ అయితే ఏం లేదు. ప్రధాన ద్వారం, గోపురాలు, ముఖద్వారం. ఓకే అన్న ప్రధాన తీయాలంట. మీరేం మాట్లాడరు కాదు. ఇట్లా అంటే ఎట్లా అయితే మాట్లాడలేదు. చెప్పిన మా మాట మేము కొత్తగా ఏమన్నా చెప్పండి. ఇప్పుడైతే రూమ్స్ నుంచి ఫ్రెష్ అప్ వెళ్ళినాము. కంటిన్యూ అవుతాం. ఇక బావ అయితే మొత్తం విఐపి. ఇక బావ అయితే మొత్తం విఐపి. అన్న మీరు ఏ ఏరియాకి ఎమ్మెల్యే అవుతారు ఇప్పుడు? ఏమైనా కోరికలు ఉన్నాయా బా నీకు? కోరికల చాలా ఉన్నాయి. కోరికలు ఏమేమి కోరికలు ఉన్నాయి? కోరికలు కాదు చెప్పుకోరు. కోరికలు వచ్చిన మొక్కలిగే. అయితే ఇప్పుడు మొక్కుతున్నావు. ఇప్పుడు కోరిక నెరవేరితే మళ్ళీ వస్తావా మమ్మల్ని తీసుకొని ఫ్రీగా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అదే బా మాత్రం వస్తారు మమ్మల్ని దొరకైతే వస్తావా ఫ్రీగా? ఏ ఖర్చు లేకుండా వస్తాం. ఇంతకుముందు సమ్మక్క సారగా పోయినాడు. బావకైతే మా సతాంచినాము. మంచి బాటలు అయితే మాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఒక ఉప్మా చేపించుకొని ఏమేమి ఇచ్చినా బా ఉప్మలా? ఒక ఉప్మా చేపించుకొని 2000 బాటలు తీసుకుంటారా? వెజిటేబుల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాల ఊషాలు వేసేసాడు ఉప్మాలా. వెరైటీ ఉప్మా చేసిండు ఆ రోజు. అప్పటికి మనం ఛానల్ పెట్టలేము, లేకుంటే అది కూడా మంచిగా వేస్తుండే వీడియో. మా మురళి అయితే బాగా చేస్తుండు. ఆయనకి సబ్స్క్రైబ్ లైక్స్ చాలా మంది పెట్టాలి. చాలా అంటే చాలా. చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మురళి తెలుగు బ్లాగ్. చలో మాకైతే మంచి ఎంజాయ్మెంట్ అవుతుంది. అందరు సపోర్ట్ చేస్తారు. 2 గంటలలో మాట్లాడుతున్నాను. మా ఎమ్మడు అట్లా మన ప్రమోషన్ అలాగే చేద్దాం. అది సపరేట్ చేద్దాం. అది అదేంది అంతే. అది అంటే నేను చేసాను కదా. యూట్యూబ్లో ఏమేమి పేరు ఏంది నాదా? మురళి తెలుగు
మురళి తెలుగు యూట్యూబర్ అని ఉంది. బ్లాగ్స్ అని లేదు. బ్లాగ్స్ అంటే ఏంది, ట్రావెలింగ్ మాత్రమే ఉంటుంది. తెలుగు యూట్యూబర్ యూట్యూబ్ అనే ఉంది. యూట్యూబ్ లో అందరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి ఈ వీడియో చూడమని. ఓకే థ్యాంక్ యూ. అయితే మా బావ దత్తాపూర్లో నిన్న షాప్ చూపించినాం కదా, కార్ డెక్కర్స్. నిన్న చెప్పే ఉంటా కదా, మనలో అయితే ఏమైనా కార్లు కొన్నప్పుడు యాక్సరీస్ కావాలంటే అడిగి వచ్చేయచ్చు. అంటే నా షాప్ అన్న మరి అది కొండాపూర్ షాప్. అది దగ్గర ఆడిస్తా. ఇట్లా ఉంది మరి. ఇక మా మహేష్ అన్న అనేది కూడా షాప్ ఉంది కొండాపూర్లో, అది సపరేట్ చేద్దాం. అది అంటే వచ్చారు కాబట్టి తీసినాం నిన్న సడన్గా బావది. ఇక అన్న అయితే షాపు కొండాపూర్లో ఉంది. ఏం మహేష్ అన్న, మనం దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బాయ్. దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇది ముఖద్వారం. ఇది ఫ్రెండ్స్ మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ టైంలో వచ్చే వాళ్ళు ఉంటే ఏంటంటే 7 నుండి 9 వరకు అభిషేకాలు ఉన్నాయి కాబట్టి అందరు లైన్లో నిల్చోవాలి. దర్శనాలు ఆపేస్తారు. ఫ్రీ దర్శనాలు అయితే అసలే లేవు. 9 గంటలకు దర్శనం లైన్ స్టార్ట్ చేసేదంటే జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాను. ఇప్పుడు టైం ఏమవుతుంది? ఐ థింక్ 9:30 10 అవుతుంది. 1 అవర్ దర్శనం, ప్రసాదం తీసుకున్నాం. 2 కిలోమీటర్లు మేము కార్ పార్కింగ్ వరకు నడుస్తున్నాం. కిలోమీటర్ ఉంటుంది అనుకో ఈజీలీ. ముందు మనకు మంచిగా ముఖద్వారం మంచిగా అనిపిస్తుండే, ఒకటి కమాన్లు ఉండే. ఇప్పుడు ఆ కమాన్లు తీసేసారు, లేదు కనిపిస్తలేదు. డెవలప్మెంట్ అని మొత్తం ఇక్కడ మొత్తం ఖాళీ తీసేసారు. అప్పుడంతా కనిపిస్తలేదు, అంతా ఓపెన్ ఉంది. చూపిస్తాను మీకు. అంతా ఖాళీ ఉంది. మనకైతే కమాన్ కనిపిస్తుండే ఇక్కడ నుంచి. మనమైతే శ్రీశైలం నుంచి బయలుదేరినాము. ఇప్పుడు డైరెక్ట్ మహానంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనం శ్రీశైలం టు మహానంది రోడ్లో ఉన్నాము. టువర్డ్స్ డోర్నాలా ఇక్కడ నుండి మనకి 43 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, మేము చాలా ఎక్సైట్మెంట్. ఇది అంతా కూడా ఘాట్ రోడే. మళ్ళీ మనకి ఇక్కడ నుంచి డోర్నాలా వరకు నైట్ అయితే కొంచెం మొబైల్ ఛార్జింగ్ ప్రాబ్లం వల్ల మేము వీడియో రికార్డ్ చేయలేకపోయాం. బట్ ఇప్పుడు ఛార్జింగ్ అయితే అయింది మొబైల్, అది కూడా జస్ట్ 10%. ఇది జంగల్ అన్నమాట. మాకు భయం అయితే టైగర్ తేడికల ఫ్యాన్. ఓకే ఓరి భాయ్ సైలో. ఇప్పుడు కొంచెం రోడ్ దగ్గర పెద్దగా వచ్చింది. మళ్ళీ ముంగట ఎట్లా తెలియదు. ఆత్మకూరి నుంచి 29 కిలోమీటర్స్ ఉంది. ఇంకా గాడి సెక్షన్ ఉంది. అయితే అయిపోయింది అనుకున్నా, ఇంకున్నది. మనకైతే టైం అయింది, లంచ్ టైం అయితే అయింది. లంచ్ చేసుకుంటాం ఇక ఈ హోటల్లో. నంద్యాల లెఫ్ట్ 50 కిలోమీటర్ ఉంది. నంది కొట్టు 40 ఉంది. లంచ్ అయితే వేసుకొని స్టార్ట్ అయిపోయి పోతున్నాము. నేను నుంచి లెఫ్ట్ పోతున్నాం. మళ్ళీ మనకు ఖర్చు చూపిస్తుంది డౌట్. ఒకసారి అడుగుదామా? అడుగు ఆటో అయినా కడిగి. అన్నా, నంద్యాల సుంకలమ్మ టెంపుల్ ఉంది కదా, నంద్యాల ఒకటే రోడా? మళ్ళీ కూడా డౌట్. దూరాల నుంచి లెఫ్ట్ పోయి రైట్ పోతే 4 వే దొరుకుతుందంట. మాకు ఐడియా లేదు. ఆత్మకూరు రోడ్లో వచ్చినాము. మొత్తం కచ్చా రోడ్ ఉంది, సింగల్ రోడ్. అందుకు
అందుకోసం డౌట్ అని చెప్పి మళ్ళీ అడిగినా మేడం. సుంకుల పరమేశ్వరి దేవాలయం పాణ్యం. మనమైతే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనం మెయిన్ ఆంధ్రాకి రావడానికి రీజన్ ఈ టెంపుల్. ఎస్ ఫ్రెండ్స్, అయితే మనం ఈ నుంచి ఇప్పుడు పోవాలా? అయితే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు దాకా రీచ్ అయిపోయినాం గుడికి. చెప్పలేమది. అయితే ఫ్రెండ్స్ మేము గుడికి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఈ నుంచి లోపలికి పోవాలా? బయలుదేరినాం ఆల్రెడీ. మెయిన్ రోడ్కి ఈ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ ఎక్కడనే పోతున్నాడు కదా బియ్యమని. చూద్దాం మధ్యలో మన దర్శనాలు అంటే పోదాం, లేదంటే డైరెక్ట్ హైదరాబాద్. అంతేగానా? ఇప్పుడు మురళి అన్న ఎట్లా అంటే అట్లా ఇదే రోడ్ మనం పోవాల్సింది. ఒకటే రోడ్, ఇంకేం మళ్ళీ పోదాం ఇక. కొంచెం అయ్యో ఓనిగా ఎందుకు మళ్ళీ రాంగ్ రోడ్ అవుతుంది. డీజిల్ కూడా అయిపోయింది. డీజిల్ పోసుకోవాలి. ఈ నుంచి రైట్ పోతే మాత్రం కర్నూలు అప్పుడు సిటీలోకి పోతాము. ఈ లెఫ్ట్ పోతే కర్నూలు బైపాస్. కర్నూలుకి అయితే వచ్చినాము. అంటే ఈ నుంచి 7 కిలోమీటర్ ఉంది బైపాస్. ఇది లెఫ్ట్ నుంచి పోతే రైట్ పోతే సిటీలోకి ఎంట్రీ అవుతాం. 7 కిలోమీటర్స్ ఉంది నుంచి. ఇంకా హైదరాబాద్ నుంచి 233. వీడియో बनला బాబా, వీడియో बनला. మళ్ళీ మందరైంది. ఇగో రాయి కొట్టింది గట్టిగా. గట్టి రాయి కొట్టింది. ఇగో హైవేలో అది కూడా ఎవరు ఆగుతలేదు. హైవే చూడండి. కర్నూలు హైవే, బెంగళూరు టు కర్నూలు మనం పోవాల్సింది ఇటు. ఫ్రెండ్స్ మనమైతే శంషాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. పోయేటప్పుడు శ్రీశైలం నుంచి అట్లా తిరిగి మహానంది నుంచి మళ్ళా బెంగళూరు హైవే వచ్చినాము. కర్నూలు, మన్యం, కర్నూలు ఒకటేవే ఈ రోడ్ అయితే వచ్చినాం మనం. ఇంకో 20 మినిట్స్ అయితే రీచ్ అయిపోతాం ఇంటి కాడికి. మేమైతే రీచ్ అయిపోయినాం, దిగినాం అందరం. అయితే సేఫ్ అయితే వచ్చినాము. మధ్యలో కూడా పంక్చర్ అయింది బండి అయితే, వేరే ఏం కాలేదు. అలా బాబు కూడా వండుకోండు. ఇప్పుడు లేచినాం, రేపు పొద్దున్న చూసుకుని.